ఆ యవనస్తుడు అమెరికా దేశంలో ఉండటానికి తను ఇష్టపడక, నేను ఇక్కడ ఉండను మమ్మీ, నేను ఇక్కడ ఉండను, నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా అని కొన్ని కారణాలను బట్టి తనుంటున్న అమెరికా దేశాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. తల్లి చెప్పింది, వద్దు నాయనా, ఇక దండం పెడతా నాయనా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. కానీ ఒక తల్లిగా చెప్తున్నా, నేను చెప్పిన మాటకు లోబడటం అది నీకు ఆశీర్వాదం, వెళ్ళొద్దు నాయనా, నువ్వు ఇక్కడే ఉండు నాయనా అని తల్లి ప్రార్థన చేసి బుద్ధి మాటలు చెప్పిందట. ఎప్పుడైతే తల్లి హెచ్చరించి ప్రార్థన చేసి బుద్ధి మాటలు చెప్పిందో, తల్లి అధికారానికి లోబడి ఈ అబ్బాయి తన మనస్సు మార్చుకున్నాడట. సరే మమ్మీ, అమెరికా దేశంలోనే ఉండమన్నావు కదా, కరువైనా ఖడ్గమైనా నీతోనే నా జీవితం, నేను విడిచిపెట్టి వెళ్ళను మమ్మీ అని అమెరికా దేశంలోనే ఉన్నాడట. విచిత్రం తెలుసా, ఆ యవనస్తుడు పెరిగి పెద్దవాడైన తర్వాత అమెరికా దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా మార్చబడ్డాడు. ఆయన పేరే జార్జ్ వాషింగ్టన్. ఒకరోజు ఆ జార్జ్ వాషింగ్టన్ గారు సాక్ష్యం చెప్తా ఓ చిన్న స్థాయిలో నుంచి లేవనెత్తబడి అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యే స్థాయికి నేను ఎదగటానికి కారణం, నా తల్లి అధికారానికి నేను లోబడ్డాను, నా తల్లి మాటకు విధేయత చూపాను. నా తల్లి మాటకు విధేయత చూపటాన్ని బట్టే ఆ కృపగల దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని క్షామములో నుండి క్షేమస్థితికి దేవుడు నన్ను లేవనెత్తాడు. అయ్యా, అమెరికా దేశ అధ్యక్షుడు ఎలా కాగలిగావు? నీ పాండిత్యమా? మేబీ, కానీ అది కాదు ముఖ్య కారణం. నీ తలక ఇంతలా ఉండటాన్ని బట్టా? మేబీ, కానీ ముఖ్య కారణం అది కాదు. పెద్ద పెద్ద డిగ్రీలు ఉండటాన్ని బట్టా, మాటకారితనం ఉండటాన్ని బట్టా, తెలివితేటలు ఉండటాన్ని బట్టా? దేన్ని బట్టి? తల్లి మాటకు లోబడ్డా. యవన బిడ్డలారా, తల్లి మాటకు అవిధేయత చూపే పిల్లలు ఉన్నారేమో, జాగ్రత్త. నేను శపించట్లా, వాక్యం అంటుంది, తల్లి మాటకు అవిధేయత చూపే కుమార్తె బ్రతుకు చెదరగొట్టబడుతుందట. చింపిరేసిన ఇస్రాకుల్లాగా ఆ బ్రతుకు మారిపోతుందని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తూ ఉంది.